హలో అండి, నేను మీ డాక్టర్ మిథిలశ్రీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు మగవాళ్ళు వారి యొక్క స్పర్మ్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్, స్లీప్ అండి. మినిమం 8 hours స్లీప్ ఎవ్రీడే అనేది ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి వారి యొక్క హెల్తీ హ్యాబిట్స్ని కంటిన్యూ చేసుకోవడానికి. అండ్ వీలైతే ఎర్లీగా అంటే బిఫోర్ 11 పడుకొని ఎర్లీగా నిద్ర లేవడానికి ట్రై చేయాలి. అండ్ సెకండ్ పాయింట్, ఎక్సర్సైజ్. 30 to 45 minutes ఏ డే, 5 days ఏ వీక్ అనేది మోడరేట్ టు స్ట్రీనియస్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. డైట్. థర్డ్ పాయింట్, డైట్కి వస్తే మోర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్, అంటే మోర్ ఆఫ్ వెజ్జీస్, ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ ఉన్న ఫుడ్ అనేది బాగా తీసుకోవాల్సి ఉంటారు. అండ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సింది హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్, ఆయిల్ అండ్ డీప్ ఫ్రైస్ అనేది బాగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అడిక్షన్స్ అంటే అందరు కామన్గా అనుకుంటారు ఆల్కహాల్ లేదు టొబాకో చీవింగ్ లేదు స్మోకింగ్ అని. అలా కాదు, ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ ఎనీ ఫుడ్ ఎక్సెస్గా తీసుకోవడం కూడా అడిక్షన్ అనే అంటాము. సో ఏది కూడా ఒక లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మోర్ దాన్ ఏ లిమిట్, లైక్ ఎవ్రీడే అది తినకపోతే ఉండలేం అలా కూడా ఏ ఫుడ్ ఉండకూడదు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఫిఫ్త్ పాయింట్, బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా నార్మల్గా ఉండాలి. కొంతమందికి వాళ్ళ బాడీ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది అనుకునే వాళ్ళందరూ మోర్ ఆఫ్ హైడ్రేషన్ చేసుకోవాలి. అండ్ స్పెషల్లీ స్క్రోటల్ టెంపరేచర్ అనేది ఎప్పుడు నార్మల్గా మెయింటైన్ చేసుకోవాలి. ఐటీ ప్రొఫెషనల్స్ కానీ లేదా ఏదైనా అదర్ కంప్యూటర్ రిలేటెడ్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు వారి యొక్క ల్యాప్టాప్ని వాళ్ళ థైస్ పైన వీలైనంత వరకు పెట్టుకోకూడదు. అండ్ లోయర్ పాకెట్లో మొబైల్స్ అనేది ఉండకూడదు. అండ్ సిక్స్త్ పాయింట్, ఇంపార్టెంట్లీ ఒబేసిటీ అంటే మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అవుద్ది. సో మగవాళ్ళలో ఈస్ట్రోజన్ ఎక్కువ అవ్వడం వల్ల టెస్టోస్టిరాన్ అనేది తగ్గుతుంది. టెస్టోస్టిరాన్ తగ్గడం వల్ల స్పర్మ్ యొక్క వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఒబేసిటీ అనేది మెయింటైన్ చేయకుండా వాళ్ళ బాడీ అనేది హైట్ని బేస్ చేసుకుని BMI షుడ్ బి ఎప్పుడు కూడా 24 కంటే తక్కువలో ఉండేలాగా, అంటే బాడీ మాస్ ఇండెక్స్ 24 కంటే తక్కువ ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ 6 పాయింట్స్ అంటే స్లీప్, ఎక్సర్సైజ్, డైట్, ఒబేసిటీ మేనేజ్మెంట్, అడిక్షన్స్ అండ్ బాడీ టెంపరేచర్, ఈ 6ని కూడా బాగా మెయింటైన్ చేసుకున్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ అనేది బాగా ఉండి దాని స్పర్మ్ ఫంక్షనింగ్ అనేది బాగుండి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.